కవిత గారి మీద లిక్కర్ కేసు కొట్టేశారు. కేజ్రీవాల్ గారు ఏడవడం జరిగింది. కవిత కూడా కడిగిన ముత్యంలో బయటకు వస్తా అన్నది అలాగే వచ్చిందా? మీరేం చెప్తారు? నిజంగా తనకు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. క్లీన్ చిట్ అంటే తను ఎటువంటి నేర ఆరోపణ చేయలేదు, తన మీద ఎటువంటి కేసు లేదు, తను ఏమి ఇల్లీగల్ ఏం చేయలేదు. తను చాలా క్లీన్ షీట్ కడిగిన ముత్యంలాగా తను బయటకు రావడం జరిగింది. సో తనకి ఒక మంచి శుభవార్త అనుకోవచ్చు. ఎందుకంటే తను ఈ మధ్యలో పార్టీ పెడతా అన్నట్టుగా పేరు వస్తుంది. సో పార్టీ పెట్టబోతుంది అన్నట్టుగా. సో ఇదే టైంలో తనకి ఇట్లాంటి కోర్టు నుంచి క్లీన్ షీట్ రావడం అనేది అద్భుతం. సో ఇట్లాంటి టైంలో రాజకీయాలకు చాలా సింపుల్గా ప్రజల్లోకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఒక నెగిటివ్ ముద్ర లేకుండా అపోజిషన్ ఏం చేస్తారంటే ఏదో ఒకటి లిక్కర్ రాని అని అది ఇది అని అంటుంటారు. కానీ ఈ టైంలో కరెక్ట్ అంటే క్లీన్ షీట్ రావడం చాలా బాగా అనిపించింది. సో మేబీ తనకైతే ఇప్పుడు రాజకీయాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఎటువంటి నేరాపణలు లేవు కాబట్టి అద్భుతంగా వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి. సో గతంలో కేసీఆర్ ఒక మాట అన్నారన్న, ఇది చాలామంది కొన్ని అపోజిషన్ పార్టీ వాళ్ళు చేస్తున్న కుట్ర, ఇది రాజకీయాల్లో భాగంగా జరుగుతున్న కుట్ర ఇది. సో మా కుటుంబం కానీ మేము ఎప్పుడు తప్పులు చేయలేదు అంటే అప్పుడు వాళ్ళ అధికారం ఉండే కాబట్టి కొంతమంది నమ్మలేరు, నిజంగా ఉండొచ్చేమో అన్న ఫీలింగ్ ఉండే. కానీ ఇప్పుడు కేసీఆర్ అధికారం లేరు. అయినప్పటికీ కూడా ఆ వీడియో చూస్తుంటే అరే నిజమే కదా, వాళ్ళ ఫ్యామిలీ తప్పులు చేయలేదు కదా, ఎప్పుడు చూసినా తెలంగాణ కోసం పోరాటం చేసిన తప్ప అని ఎటువంటి స్కామ్లు చేయలేదు కదా అన్న ఫీలింగ్ అయితే నిన్న ప్రతి ఒక్కరు కూడా అనిపించింది. కవిత గారికి అయితే విష్ ఆల్ ది బెస్ట్ మేడం. మీరు చిన్న చిన్న ఇష్యూలు జరిగిన వాళ్ళు వెళ్తున్నారు. రీసెంట్గా నగర్ కర్నూలులో ఒక పాపది ఇష్యూ అయింది. దాని గురించి ఏ మీడియా మాట్లాడతారు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కానీ కవిత వెళ్ళి అక్కడ టేక్ ఓవర్ చేయడం చాలా బాగా అనిపించింది. చిన్న విషయాలను కూడా ఖమ్మంలో కూడా ఇల్లు కూల్చుతున్నారు పాప, చిన్న నిరుపేదలై. అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళతో మాట్లాడుతున్నది, ప్రజా సమస్యలు తెలుసుకుంటుంది. సో తను రాజకీయాల్లో ఎదుగుదా లేదో నాకు తెలియదు. కానీ ఒక మంచి నాయకురాలు తెలంగాణలో ఒకవేళ ఫ్యూచర్లో ఒక తెలంగాణ నుంచి మహిళా ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ మాత్రం కవిత గారికి ఉన్నది. వేరే తెలంగాణలో ఏ మహిళకు కూడా లేదు. సో రాజకీయంగా చాలామంది ఉన్నారు అంటే సీఎం అవ్వడం, కానీ ఒక మహిళగా మాత్రం కవితకి అయితే మంచి స్కోప్ ఉంది. తను ఇట్లాగే ముందుకెళ్తే బాగుంటుంది. సో ఏదన్నా మేబీ మళ్ళీ పార్టీ పెట్టినా పెట్టకపోయినా బీఆర్ఎస్కి వస్తే మంచి హోదా ఉంటుంది తనకి. చాలామంది కూడా తను అభిమానిస్తారు కాబట్టి తను మళ్ళీ బీఆర్ఎస్కి వస్తే బాగుంటుంది, వేరే పార్టీలో కూడా బాగుంటుంది. కానీ తనకు మంచి రాజకీయ నాయకులని నిన్న వచ్చిన క్లీన్ షీట్ ద్వారా అర్థమైంది. అంటే లిక్కర్ స్కామ్ వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, ప్రధాన కారణం అదే అన్నట్టుగా చాలా మంది ఆరోపిస్తున్నారు. మీరేం చెప్తారు? నేను ఆరోపించడు కాదు, మీరు కూడా ఆరోపించు కదా. ఏకంగా నేను కేటీఆర్ ట్వీట్ వేసాడు క్లీన్ షీట్ రాగానే ఈ అంటే లిక్కర్ కేసు వల్లనే మేము బీఆర్ఎస్ అనే పార్టీ ఓడిపోవడం జరిగిందని కేటీఆర్ ట్వీట్ పెట్టాను. నెక్స్ట్ సెకండే కవిత ట్వీట్ పెట్టింది, నా వల్ల మీరేం ఓడిపోలేరు, మీకే నెగిటివ్ ఉన్నదని. సో మళ్ళీ వాళ్ళు అన్న చెల్లెలు కొట్లాడుతున్నారు. సో ఇక వద్దు, అయింది అయిపోయింది. క్లీన్ చిట్ రావడం వల్ల బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైనా నిరాశగా లోనయ్యారని మీరు అనుకుంటున్నారా? లేదా బీఆర్ఎస్ కూడా మంచి ఛాన్స్ ఇది యాక్చువల్గా. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి అంటే ఫ్యామిలీ రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు, ఫ్యామిలీ మొత్తం రాజకీయాలు అంటుకోపోయారు అన్నట్టుగా నడుస్తున్న వార్తనే ఈరోజు లేదు, వీళ్ళ ఫ్యామిలీ కూడా మంచిగానే చేస్తారు అన్న ఫీలింగ్ ప్రజలకు వెళ్ళిపోయి. కాబట్టి ఇది కవిత గారికి శుభవార్త అని చెప్పొచ్చు, బీఆర్ఎస్ పార్టీ కూడా శుభవార్త అని చెప్పొచ్చు. ఇదే టైంలో కాంగ్రెస్ కూడా నెగిటివిటీ ఉంది, ప్రజలలో ఆదరణ తగ్గుతుంది. హైడ్రా పేరుతో కానీ ఇండ్లు కూల్చడం కానీ కొన్ని విషయాలలో అది నెగిటివిటీ వచ్చి కాబట్టి ఇలా కొద్ది బూస్టింగ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పార్టీ పెడితే బాగుంటుందా, మళ్ళీ బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది? నా పాయింట్ ఆఫ్ వ్యూ అన్న, నాకైతే కవిత గారిని నేను కేసీఆర్ కూతురులాగా చూస్తా. కానీ నాకు వ్యక్తిగతంగా తను ఓకే, రాజకీయ నాయకులు ఓకే, కానీ తను ఇంకా మంచి స్థాయిలో ఉండాలి, అతి తక్కువ టైంలో తను అనుకున్న నెరవేరాలంటే మాత్రం బీఆర్ఎస్ రావాల్సిందే. సొంత పార్టీ పెడితే కష్టం అన్న. చాలామంది కూడా షర్మిలక్క వచ్చి తెలంగాణలో ఏదో చేద్దాం అనుకున్నారు, కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. చాలామంది ఈవెంట్స్ చేశారు, చిరంజీవి గారు కానీ ఎంతోమంది కూడా ఏదో చేద్దామని చాలామంది పార్టీలు పెడుతున్నారు. ఇప్పుడు కేఏపల్ పార్టీ ఉంది, పాప ఆయన పార్టీ చాలా మంచి ఆలోచన తనకి, కానీ ఏం చేయలేకపోతున్నాడు. కొత్త పార్టీలకి తెలంగాణ స్కోప్ లేదు. కాబట్టి ఉన్న పార్టీలను ఇంకా మంచిగా పోరాడితే మాత్రం అద్భుతంగా ముందుకు రాణిస్తారని నమ్మకం నాకు ఉందన్న.